రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లాలోని మనుగూరు పట్టణం రాత్రి కురిసిన భారీ వర్షానికి జల ప్రవాహంలో మునిగిపోయింది. మున్సిపాలిటీ సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతో పట్టణం గుండా ప్రవహించే కట్టువాకుకు గడిపడి మున్సిపాలిటీలోని వీధులు పూర్తిగా జలమయంగా మారాయి. రాత్రి కురిసిన భారీ వర్షం 30 సంవత్సరాల చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 7 గంటల పాటు సుదీర్ఘంగా 165.5 మిల్లీమీటర్ల కురిసిందని అధికారులు తెలుపుతున్నారు. మనుగూరులో అతి లోతట్టు ప్రాంతాలైన సుందరయ్య నగర్, మౌనిక రెస్టారెంట్, సురక్ష బస్టాండ్, బండారిగూడెం, అలాగే ప్రధాన రహదారి మొత్తంగా వరద నీటితో నిండిపోయింది. కట్టవాగు, కోడిపుంజుల వాగు ప్రళయ ఉగ్రరూపంగా వర్షపు నీటిలో పరుగులు పెడుతోంది. పైలట్ కాలనీ, ఎక్సలెంట్ స్కూలు, కాళీమాత ఏరియా నిండా పూర్తిగా నీటి మునిగిపోయినటువంటి పరిస్థితి. గృహాలు కూడా జలమయంగా మారాయి. మొత్తంగా మనుగూరు పట్టణమంతా జలమయంతో నివాస గృహాలు నిండా మునిగాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మనుగూరు ఎంఆర్ఓ రాఘవరెడ్డి, ఇతర ప్రభుత్వ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది సైతం అప్రమత్తమై ఎలాంటి ప్రాణ నష్టము కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లాలోని మనుగూరు పట్టణం పూర్తిగా జలమయంగా మారింది. ప్రవాహంలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీవిని ఎరుగని రీతిలో దాదాపుగా 30 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ పడినటువంటి వర్షం పడింది. దాదాపుగా 7 గంటల పాటు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అక్కడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. ఎస్ శ్రీనివాసరావు, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. గత 30 సంవత్సరాల కాలంలో ఏనాడు లేనటువంటి ఈ యొక్క వర్షపాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నమోదవటంతో ఈ యొక్క రాత్రి కురిసినటువంటి ఎడతెరిపి లేని వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రాణాంతక పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తెప్పించేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని గమనించినటువంటి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అలాగే జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ యొక్క పరిస్థితిని గమనిస్తూ అక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు చెర్ల మండలంలో ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్టు ఈ యొక్క ఇంట్లో 4,49,183 క్యూసెక్కుల నీరు వస్తుంది. అవుట్ఫ్లో వచ్చేసి 22 గేట్లు ఎత్తి 54,284 క్యూసెక్కుల నీటిని గోదావరికి వదలటం జరిగింది. అలాగే కిన్నెరసాని ప్రాజెక్టుకి ఎగువన ఉన్నటువంటి ఈ యొక్క వరంగల్ జిల్లా నుంచి ఉధృతంగా వస్తున్నటువంటి వరదకు ఈ యొక్క 407 అడుగులు దాని యొక్క సామర్థ్యం ఉండగా 404.50కు చేరింది. ఈ యొక్క ఇన్ఫ్లో 88,000 క్యూసెక్కుల నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క 13 గేట్లకు గాను 12 గేట్లు లిఫ్ట్ చేసి 1,04,000 క్యూసెక్కుల నీటిని గోదావరికి దిగువనున్నటువంటి గోదావరికి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే మణుగూరులో గత 30 సంవత్సరాల కాలంలో ఏనాడు లేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యానని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ, అలాగే కలెక్టర్ జితేష్ వి పాటిల్, రోహిత్ రాజు ఇద్దరు కూడా ఈ యొక్క సమీక్షిస్తూ రాజశేఖర్. ఇక్కడ కట్టవాగుకు సంబంధించి గండిపడినట్లు తెలుస్తుంది శ్రీనివాస్. దానికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? గండిపడితే దాదాపుగా చుట్టుపక్కల ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా? తప్పకుండా ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గతంలో వచ్చినటువంటి వరదలకు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి వరదలకు కావచ్చు, ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీ తీసుకున్నటువంటి చర్యల్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎప్పుడు ఏది ఉత్పన్నం అయినప్పటికీ కూడా
ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకునేటందుకు ఇద్దరు కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా అది ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేస్తూ ఈ యొక్క కలెక్టరేట్ లో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేటందుకు సెల్ నెంబర్ను కూడా ఆ యొక్క ప్రాంతాల గ్రామాల చెందినటువంటి అంటే వరద ముంపుకు గురయ్యేటువంటి గ్రామాల ప్రజలకు చేరవేస్తూ వారి యొక్క పరిస్థితులను కూడా తెలియజేసేటందుకు కూడా అందుబాటులో ఉంచినటువంటి నేపథ్యం ఉంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం అనేది పరివాహక ప్రాంతానికి సంబంధించి చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 30 ఏళ్లలో ఎప్పుడూ కనీ విని ఎరుగని రీతిలో దాదాపుగా 7 గంటల పాటు అక్కడ వర్షం కురిసింది. పూర్తిగా అధికారులు కూడా అక్కడ సహాయక చర్యలు నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డిఆర్డీఏ బృందాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ చేరుకున్నాయి, చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.